జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయనున్నారు. ఆయన కరువు ప్రాంత కల సాకారం కానుండటంతో ప్రజల్లో ఆనందం వెలువరిస్తోంది. జలయజ్ఞంలో భాగంగా 2004లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మహానేత వైఎస్ఆర్. 2 టన్నెల్స్తో పాటుగా ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు నేడు ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. 10,000 కోట్ల అంచనా వ్యయంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టుతో 4,47,000 సాగునీరు, అలాగే 15 లక్షల మందికి తాగునీరు అందనుంది. ప్రకాశం, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాలకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరుతుంది. సీఎం పర్యటనకు టన్నెల్ ప్రారంభోత్సవం ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పైలాన్ను ఆవిష్కరించి అక్కడే పలువురు నిర్వాసితులతో మాట్లాడనున్నారు సీఎం వైఎస్ జగన్. అనంతరం టన్నెల్ను సందర్శిస్తారు. సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారాయన. కరువు ప్రాంత కల సాకారం కానుండటంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జలయజ్ఞంలో భాగంగా 2004లో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు మహానేత వైఎస్ఆర్. 2 టన్నెల్స్తో పాటుగా ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు నేడు ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. 10,000 కోట్ల అంచనా వ్యయంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టుతో 4,47,000 మందికి సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందనుంది. ప్రకాశం, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాలకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరుస్తుంది. సీఎం పర్యటనకు టన్నెల్ ప్రారంభోత్సవం ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పైలాన్ను ఆవిష్కరించి అక్కడే పలువురు నిర్వాసితులతో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అనంతరం టన్నెల్ను సందర్శిస్తారు. ఇదే ప్రాంతం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినాయక్ సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. వినాయక్, చెప్పండి, దశాబ్దాల కళ సాకారం అవుతున్న వేళ ఏంటి అక్కడ పరిస్థితి? నిజంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి ఈరోజు 2 టన్నెల్స్ను ప్రారంభోత్సవం చేసుకుంటున్న వేళ ఇక్కడ నిజంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల కల ఇక్కడ ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతం చాలా దుర్భిక్షంగా ఉంటుంది. కరువుతో అల్లాడిపోయే ప్రాంతం. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతం, అదేవిధంగా నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న దాదాపుగా 30 మండలాలకు ఇక్కడ సాగునీరు కానీ అదేవిధంగా తాగునీరుని కూడా అందించిపోయే ప్రాజెక్ట్ ఇది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే పూర్తి చేసుకున్న 2వ టన్నెల్ను జాతికి అంకితం చేయబోతుంది. నేపథ్యంలో మనతో పాటు మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ఇదే ఈ స్థానిక శాసనసభ్యులు కూడా ఆయన. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఎన్నో దశాబ్దాల కల ఈవేళ నెరవేరుతోంది. 2వ టన్నెల్ ప్రారంభోత్సవం చేసుకుంటారు. ఎలా అనిపిస్తుంది మీకు అసలు స్థానిక శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా మీరు ఏం చెప్తారు? వినాయక్ గారు, ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక ఘడియలు ఇవి. లక్షలాది మంది రైతాంగం, రైతు కూలీలు, పేద బడుగు బలహీన వర్గాల మరి కుటుంబాలకు చెందినటువంటి రైతులందరూ కూడా ఎంతో ఆనందంతో ఈరోజు మరి పండుగ జరుపుకునే రోజు ఈరోజు. ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాల మరి కళ ఈరోజు సాకారం అవుతున్నటువంటి శుభవేళ. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా 2 టన్నెల్లు, ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకు గుండెకాయ ఏదైతే ఉందో ఈ యొక్క టన్నెల్స్ రెండు టన్నెల్స్ కూడా 18 కిలోమీటర్ల 800 మీటర్లు, అంటే సుమారు 19 కిలోమీటర్ల 2 టన్నెల్లు పరిపూర్ణంగా పూర్తి చేసుకొని, అటుపక్క హెడ్ రెగ్యులేటర్స్ పని కూడా పూర్తి చేసుకొని, ఫీడర్ కెనాల్స్ పనులు పూర్తి చేసుకొని, రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తి చేసుకొని కేవలం నీళ్లు పట్టడమే. ఆ రిజర్వాయర్లో, ఆ నల్లమల సాగర్ రిజర్వాయర్లో నీళ్లు మరి పట్టడమే లాంఛనం అంతే. ఎందుకంటే ఆ లెవెల్స్ పడతాయి. అంతగా పరిపూర్ణంగా సంపూర్ణంగా మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగనన్న ఈ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పోలవరంతో పాటు సమానంగా మరి ఈ యొక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయింపుల్లో కానివ్వండి, మరి దాని పర్యవేక్షణలో కానివ్వండి, గతంలో కేవలం రాజకీయాల కోసం వాడుకున్నటువంటి ఈ ప్రాజెక్టు, గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ యొక్క కమిషన్లకు దండుకోవడానికి మాత్రమే వాడుకున్నటువంటి ఈ ప్రాజెక్టు ఈరోజు రైతాంగానికి, ముఖ్యంగా క్షామ పీడిత ప్రాంతం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం, పల్ల ప్రాంతాల్లో ఇక్కడ వ్యవసాయానికి అనుకూలంగా లేవు, కేవలం భూగర్భ జలాల మీద ఆధారపడుతూ ప్రతి సంవత్సరం కరువు మీద కరువు ఈ ప్రాంతాన్ని అతలాకుతం చేసి ఈ ప్రాజెక్టే జీవనాధారం, ఈ ప్రాజెక్టే మా ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఊపిరి, భవిష్యత్ తరానికి ఇది ఒక జీవనాడి అనే ఈ ప్రాజెక్టును పూర్తిగా
తెలుగుదేశం పార్టీ మరి విస్మరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు 20 సంవత్సరాలు పట్టింది. దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేసి దీనికి ప్రారంభిస్తే ఆయన మరణాంతం ఇది మళ్ళా నత్తనడక జరిగింది. ఆయన ఉన్నంత వరకు దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ నీళ్లు సరిపోవు, ఫ్లడ్ డేస్ కేవలం 40 రోజులు ఉంటాయి కాబట్టి 1 టన్నల్ అయితే సరిపోదు అని చెప్పి 2 టన్నులు 7 మీటర్లు మరి డయామీటర్తో 1 టన్నులు, 9 మీటర్ల డయామీటర్తో 1 టన్నులు, 2 టన్నులు పూర్తి చేసి ఈ ప్రాజెక్టు మరి ఇవ్వాలని చెప్పి ఆయన కలలు కన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ దాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితిలో వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పాదయాత్ర చేశారు. కనిగిరి నుంచి పామూరు నుంచి మరి ఈరోజు వైచర్లపల్లి డ్యామ్ టన్నల్ వరకు 150 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఎంతో కష్టపడ్డారు. అనేక మంది నాయకులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి బాగుండ గారు కానీ అందరూ కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్పి కలలు కన్నారు. కానీ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే కృష్ణా జలాలను పారించకుండానే ఈరోజు ప్రారంభోత్సవం పేరిట హడావుడి చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు? వినాయక్ భాయ్, 840 అడుగుల మరి లెవెల్లో వాటర్ శ్రీశైలం డ్యాంలో రిజర్వాయర్లో నీళ్లుంటే ఈరోజు ఇప్పుడే గేట్లు ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేయడానికి ఈ ప్రాజెక్టు పరిపూర్ణంగా సిద్ధంగా ఉందని దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ ఏం మాయ లేదు. దయచేసి ఎవరైనా కూడా వచ్చి చూసుకోవచ్చు. 18.8 కిలోమీటర్లు 2 టన్నులు పరిపూర్ణంగా సంపూర్ణంగా పూర్తయినాయి. హెడ్ రెగ్యులేటర్స్ కూడా ఫిక్స్ చేసి జరిగాయి. అంతెందుకు మొన్న 3 నెలల క్రితం ఒక వరద వచ్చినప్పుడు, తుఫాను మరి అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆ యొక్క హెడ్ రెగ్యులేటర్ దగ్గర లీకేజ్ ద్వారా 4 అడుగుల మోయిన వాటర్ 18.5 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ దోర్నాల వరకు వచ్చినటువంటి మాట ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నాను. మరి నీళ్లు పారాయంటే దాని అర్థం ఏంటి? ప్రాజెక్టు పూర్తయినట్టే కదా. ఖచ్చితంగా రేపు జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ మేమే వస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి మరి ప్రమాణ స్వీకారం, అది కూడా నేను చెప్పినట్లు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయిన వెంటనే జూన్ జూలైకి మరి మాన్సూన్స్ వచ్చిన మరి వెంటనే 840 అడుగుల లెవెల్ వచ్చిన వెంటనే ఈ వెలుగొండ ప్రాజెక్టు పరిపూర్ణంగా పూర్తవుతుంది. నల్లమల సాగర్లో నీళ్లు పెడతాం. 43 టీఎంసీల నీళ్లు ఖచ్చితంగా స్టోర్ అవుతుంది. వాటితో పాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీటికి సమస్య పరిపూర్ణంగా పూడ్చడానికి 15 లక్షల మందికి తాగునీరు ఒకటే కాదు, ఒక ప్రకాశం జిల్లా కాదు, ప్రకాశం జిల్లా మరిలో 23 మండలాలు, అట్లాగే కడపలో 2 మండలాలు, మరి నెల్లూరులో 5 మండలాలు, మొత్తం 30 మండలాలకు 15 లక్షల మందికి తాగునీరు అందించే బృహత్తరమైన ప్రాజెక్టు. ఓకే సార్, మొత్తంగా మనం చూసుకోవచ్చు అంటే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఈ వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నులను జాతికి అంకితం చేయబోతున్నారు. ఇందుకోసం దాదాపుగా మనం చూస్తే కనుక ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఈ ప్రాజెక్టు కోసం వ్యయం చేసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టును కేవలం దోచుకోవడానికి మాత్రమే వాడుకుంది. చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ నెలలో ఏదైతే వాటర్ లెవెల్స్ 840 అడుగులకు చేరుకున్న వెంటనే శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను విడుదల చేసి మేము మాట నిలబెట్టుకుంటాము. ఈ 2 టన్నెల్స్ కూడా పూర్తయ్యేది కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్నారు.